నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో సారంగపూర్ హనుమాన్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా హనుమాన్ ఆలయాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధి వీధిన ఉంటాయి. కానీ సారంగపూర్ హనుమాన్కి ఒక ప్రశస్తి ఉంది. హిందూ సామ్రాట్ అయినటువంటి శివాజీ మహారాజు గురువైనటువంటి సమర్థ రామదాసు యొక్క ఆలయానికి అంకురార్పణ చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆలయానికి ఆయన 1910 దశకంలో వీటికి అంకురార్పణ చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన విదర్భతో పాటు నిజాం సామ్రాజ్యాల ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేందుకు వచ్చినటువంటి క్రమంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఈ సారంగపూర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే అంతా కూడా ఒక పచ్చని ప్రకృతి కొండల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చూసి ఆయన ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించేటువంటి క్రమంలో ఈ యొక్క హనుమాన్ ఆలయానికి ఆయన అంకురార్పణ చేసినట్టుగా చెప్తారు. ఆ తర్వాత కాలంలో విడతల వారిగా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం అభివృద్ధి చెందింది. మనం చూస్తున్నాం కొండపైన ఉన్నటువంటి ఈ ఆలయం, ఒకప్పుడు ఇదంతా కూడా కొండ ప్రాంతము, పూర్తిగా రాళ్లతో పెద్ద పెద్ద బండరాలతో కూడినటువంటి ప్రాంతం ఇది. ఇదంతా కూడా అభివృద్ధి చెందినటువంటి దశలో ఈ రకంగా మనం ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇక ఆలయానికి సంబంధించి ఆలయాన్ని చూస్తే పూర్తిగా ఆలయం యొక్క గోపురం ఏదైతుందో ఆ గోపురానికి రకరకాల డిజైన్లతో ఈ యొక్క గోపురాన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా మనం చూడొచ్చు వీడియోస్లో సింహాలు కావచ్చు, తర్వాత హనుమంతునికి సంబంధించినటువంటి రకరకాల రూపాల్ని ఆ యొక్క గోపురంలో డిజైన్ చేశారు. అట్లా ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. ముందుగా ఈ ఆలయం నిర్మించారు. ఆలయం మొదట్లో నిర్మించినప్పుడు చిన్న ఆలయంగా ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ఆలయం గోపురం వెనుక ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రావి పెద్ద పెద్ద బండరాలను ఆనుకొని ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఆ తర్వాత క్రమంలో ఇది ఆలయంగా రూపుదిద్దుకుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక ధ్వజస్తంభాన్ని కూడా మనం చూస్తే మిగతా ఆలయాలతో పోలిస్తే మిగతా ఆలయాలకు సంబంధించినటువంటి ధ్వజస్తంభాలు చాలా సన్నగా, దాంతోపాటు రాతితో కానీ లేదా కర్రతో కానీ చేసినటువంటి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక నిర్మాణం దీపాలు వెలిగించేలాగా పూర్తిగా ఈ యొక్క ధ్వజస్తంభం తయారు చేయబడ్డది. ఇక్కడ ప్రత్యేక దినాల్లో, పర్వదినాల్లో ఇక్కడ భక్తులంతా కూడా దీపాలను వెలిగిస్తారు. ఆలయ సిబ్బంది కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో దీపాలను వెలిగిస్తారు. ఇక కింద ఆలయంకి చుట్టుపక్కల మనం చూస్తే ఆలయం చుట్టుపక్కల కూడా మనకి చిన్న చిన్న గోపురాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా పాదుకలు, ఒకవైపు నవగ్రహాలు, అట్లాగే హనుమంతుని పాదుకలు కనిపిస్తాయి. ఇక పైన చూస్తే ఈ పైన మనకు ఒక జెండా కనిపిస్తుంది. ఆ జెండా ఏదైతుందో ఈ జెండా ఆలయం పైన చివరి భాగంలో, పై భాగంలో ఆలయంలో పైన ఒక కాషాయం జెండా ఎప్పుడు రెపరెపలాడుతుంటుంది. ఈ జెండా మనము నిజామాబాద్ నుంచి బోధన వెళ్ళేటువంటి రహదారికి మధ్యలో లోపలికి వస్తే ఈ యొక్క ఆలయం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మనం రహదారిలో ఎంటర్ అవుతామో అక్కడ నుంచి ఈ యొక్క జెండా మనకు కనిపిస్తుంది. వాహనదారులు కూడా ఈ యొక్క జెండాను వీక్షిస్తారు. సుదూర దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ జెండా కనిపిస్తుంది. సో పచ్చని ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా వీకెండ్స్లో ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. ప్రధానంగా మంగళవారం, శనివారం రోజుల్లో అయితే రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హనుమంతుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక విడతల వారీగా ఆలయం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఇక ప్రధాన ఆలయంలోకి మనం ఒక్కసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సంబంధించి మనం చూస్తే వెనుక ఏదైతే ప్రధాన ఆలయం ఉందో ఆలయానికి సంబంధించి వెనుక గతంలో పెద్ద పెద్ద బండరాలు ఉండేటువంటివి. ఆ రోజుల్లో 1900 దశకంలో ఎప్పుడైతే సమర్థ రామదాసు ఈ ప్రాంతంలో పర్యటించాడో ఆ క్రమంలో ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పెద్ద బండరాలు ఉండేటివి. ఆ బండరాలకే ఈ యొక్క హనుమాన్ విగ్రహాన్ని డిజైన్ చేశారు. సో తర్వాత కాలంలో కొంత అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మనం ఉన్నటువంటి రూపురేఖలు, ఆలయం కనిపిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఒకసారి మనం ప్రధాన విగ్రహాన్ని, మూల విరాట్ ఏదైతే విగ్రహం ఉందో దాన్ని చూస్తే చాలా హనుమంతుని చూడగానే సాధారణంగానే శక్తివంతుడు, కానీ సారంగపూర్ హనుమాన్ ఆలయంలో మరింత శక్తివంతమైనటువంటి పవర్ఫుల్, మన వాడుక భాషలో చెప్పాలంటే చాలా పవర్ఫుల్ హనుమాన్గా ఈ యొక్క సారంగపూర్ హనుమాన్కి ప్రశస్తి ఉంది. ప్రతి మంగళవారం, శనివారం రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక ప్రత్యేక పర్వదినాలు, హనుమాన్ జయంతి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, ఇట్లాంటి ప్రత్యేక పర్వదినాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రత్యేకంగా పూజలు, అర్చనలు చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తే తమకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయనేటువంటి ఒక నమ్మకం కూడా భక్తులు ఉంది. ఫేమస్ టెంపుల్ నిజామాబాద్లో. రెగ్యులర్ వస్తుంటారా టెంపుల్? అంటే మంత్లీ ఒకసారి వస్తాం. మీరు ఇక్కడ లోకలే? లోకలే. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? చిన్నప్పటి నుంచి అసలు మంచిగా ఉంది. స్పెషల్ డేస్లో హనుమాన్ జయంతి కానీ, శ్రీరామ 100% వస్తాం.
వస్తాం. నార్మల్గా ఏ డేస్ వస్తుంటారు? ట్యూస్డే సాటర్డే. ఇక్కడ నుంచి నిజామాబాద్ అప్పుడప్పుడు వస్తాం. సాటర్డే వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అవుట్స్కట్లో ఉంటుంది, బాగుంటుంది నేచర్, మంచి గ్రీనరీతో. ఎన్ని అవుతున్నాం? డిగ్రీ మేమందరం ఒకటే కాలేజ్. సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్, ఫ్రెండ్స్ అందరం. హాలిడేనా ఈరోజు? ఈరోజు హాలిడే, రిపబ్లిక్ డే స్పెషల్గా ఈరోజు హాలిడే ఇచ్చారు. సో అందుకే ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్ అందరం. అవును. ఎట్లా అనిపిస్తుంది టైం? బాగుంది. ఇంతకుముందు వచ్చిందా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? బాగుంది, పీస్ఫుల్ చాలా ఉంది. సార్లు చూసిందంట. పీస్ఫుల్ ఉంది, మంచిగా ఉంది నేచర్ కూడా. మీరమ్మా వచ్చినాను, ముందు వచ్చి రెగ్యులర్ వస్తుంటారా? ఎప్పుడైనా వీలు కుదిరిన వీళ్ళు. బాగుంటుంది. కొంచెం టైం స్పెండ్ చేయడానికి వస్తాం. సాధారణంగా యూత్ పిల్లలు టెంపుల్స్ రావడం కొంచెం తగ్గింది ఈ మధ్య కాలంలో. ఎట్లా ఎట్లా వస్తారు టెంపుల్స్కి, ఎందుకు రారు, వస్తారు. మేము వస్తున్నాం కదా. మూడు నెలలకోసారి 6 నెలలకోసారి ఎప్పుడు ఉంటే అప్పుడు వచ్చేస్తుంటాం. దగ్గర ఇక్కడ ఫకీరా గ్రామం అది. మాకు అప్పటి నుంచి మాకు ఆనందం అనిపిస్తుంది. వస్తాను ఎప్పుడు. ఇప్పుడు మంచిగా అయింది సార్, అప్పుడు లేకుండా కానీ ఇప్పుడు మంచిగా అయింది, మంచిగా డెవలప్ అయింది, మంచిగా అనిపిస్తుంది. జనాలు కూడా చాలా వస్తారు కానీ ఇవాళ లేరు. శనివారం అయితే కంపల్సరీ వస్తారు. అవునవునవును. అనుకున్న పనులు అయితే సార్. మా ఇంటి వాళ్ళది కంటి ఆపరేషన్ అయింది, ఇవాళ దర్శనం తీసుకొచ్చిన. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయినాక ఇవాళ దర్శనం చేసుకుంటామని వచ్చినాం. మీరు రెగ్యులర్ ఇట్లా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇట్లా వచ్చుకుంటా పోతుంటాం. ఈడికి వస్తే మంచి ప్రశాంతం అనిపిస్తుంది. ఇంటికాడికన్నా ఇంకా ఈడికి మందిర్లోకి వస్తే ప్రశాంతం అనిపిస్తుంది మాకు. సారంగపూర్ హనుమాన్ ఆలయానికి సంబంధించి మనం ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ చూస్తే ఇదంతా కూడా పాతకాలం నాటి, అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి స్ట్రక్చర్స్ మనకి ఇప్పుడున్నటువంటి ఆలయాల్లో కనిపించి ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా మోడర్న్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటిది. కానీ ఇదంతా కూడా మనం చూస్తున్నాం పూర్తిగా డంగు సున్నంతో ఈ నిర్మాణాలు చేపట్టింది. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇది మఠంగా ఉన్నటువంటి సారంగపూర్లో ఇది ధర్మశాలగా వెలుగొంది. చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఇక్కడే నివసించేవారు. రాత్రి వేళలో ఇక్కడికి వచ్చే వారంతా కూడా ఈ ధర్మశాలలోనే రెస్ట్ తీసుకునేవారు. మళ్ళీ ఉదయం లేచి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవారని చెప్తున్నారు. ఇక ఆలయానికి సంబంధించి కూడా ఒక సొరంగ మార్గం ఉంది. ఇది నిజామాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయంగా ఉన్నటువంటి కిల్లారామాలయము, అట్లాగే బడా రామ్ మందిర్ వరకు ఏదైతే ప్రముఖ ఆలయాలు ఉన్నాయో వాటికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటువంటి నిజాంల కాలంలో కొంత పూజలు చేయడానికి అర్చకులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో ఈ యొక్క సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. సొరంగ మార్గం ద్వారా అర్చకులు ఇక్కడికి వచ్చి నిత్య పూజలు చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క సొరంగ మార్గం గత కొద్ది రోజుల వరకు కూడా, కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇటీవల కాలంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ట్రస్ట్ సభ్యులు కావచ్చు, దాంతోపాటు ఆలయ సిబ్బంది కావచ్చు, వీరంతా కూడా వీటిని ఈ యొక్క సొరంగ మార్గాన్ని ఓపెన్ చేసి కొంత పాత లైన్ని క్లియర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సొరంగ మార్గాలకు సంబంధించి చాలా దూరం వరకు వీరంతా కూడా ప్రయాణం చేసినట్టుగా చెప్తున్నారు. కొద్ది మేరకు లోపలికి వెళ్ళేందుకు లైట్లు, దాంతోపాటు కొంత కలర్ కూడా వేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఆనవాళ్ళు కోల్పోకుండా దీన్ని సంరక్షించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇక భవిష్యత్తులోనూ అవకాశం ఉంటే కొంత మేరకు ముందుకు తీసుకెళ్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, మేము వచ్చే కంటే ముందు గతంలో 2018వ సంవత్సరంలో కూడా ఒక 3 నెలల కాలము దేవాదాయ శాఖ పరిధిలో ఉండే. అప్పుడు కూడా నేను డిప్యూటేషన్ మీద ఇక్కడ విధులు నిర్వహించిన. ఇప్పుడు కూడా మొన్న 2023 నవంబర్ 24 తర్వాత దేవాదాయ శాఖ పరిధిలోనికి బడా రామట్, దాని అనుబంధ దేవాలయమైన ఈ సారంగపూర్ దేవాలయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇది మన తర్వాత తరానికి తెలియాలి, ఇక్కడ నుంచి సొరంగ మార్గాలు ఉండే అని చెప్పి తెలియడానికి ఎటువంటి ఆనవాలు లేకుండా పూర్తిగా దాదాపు మేము ఇందులో నుంచి చెత్త తీపిస్తే విస్తారాకులు మరియు ఏదో మొత్తం వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా ఒక 5 నుంచి 6 ట్రాక్టర్ల చెత్త ఈ 2 వీటిలో వెళ్ళింది. అయితే ఒకటేమో సొరంగ మార్గము, ఈ మార్గం గుండా వచ్చి పక్కకున్న దానిలో చిన్న బావి ఉంటుంది. ఆ బావిలో తిరిగి స్నానానుష్ఠానాలు చేసుకొని అనుష్ఠానం చేసుకునేందుకు ఆ బావిలో నీరు వాడుకొని చేసేవారని చెప్పేసి చెప్తారు. అది ధ్యాన మందిరం లాగా ఉపయోగిస్తారు. ఈ సొరంగ మార్గం గుండా మనకు నిజామాబాద్ బడా రామట్ బ్రహ్మపురి మరియు కిల్లారామాలయము,
ఇంకా కొద్దిగా పెద్ద మనుషులు నిజామాబాద్లోని బ్రాహ్మలు ఏమంటారంటే డిచ్పల్లి కిల్లా రామాలయం వరకు కూడా ఈ సొరంగ మార్గం ఉంది అని అంటారు. కానీ ఈ దాన్ని లోపలిదాకా పోయేందుకు వీలు కాదు. కేవలం రూమ్ల మాదిరిగా గదుల మాదిరిగానే ఉంది, పూర్తిగా కూడుకపోయింది. దీన్ని తర్వాతి తరాల వారికి తెలియాలని చెప్పేసి బాగుపరచడం జరిగింది. జై బజరంగబలి. నేను ఈ ఆలయానికి ఫిట్ పర్సన్గా హైకోర్టు ఉత్తర్వుల ద్వారా 1 సంవత్సరం నుంచి స్వీకరించడం జరిగింది బాధ్యతలు. దీనికి ముఖ్యంగా శివాజీ గురువు గారైన సమర్థ రామదాసు గారు స్థాపించింది. ఇది సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర గల అత్యంత మహాన్వితుడైన మన ఆంజనేయ స్వామి. చాలా ఈ చుట్టుపక్కల అంటే మహారాష్ట్ర, కర్ణాటక మన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. శ్రావణ మాసం అత్యంత వైభవంగా ఉంటుంది. అలాగే హనుమాన్ జయంతి ఇక్కడ దీని మఠం అనుబంధం కాబట్టి ఇది నిజామాబాద్లో పెద్దరాం మఠంగా పిలువబడే దీనికి సుమారుగా 500 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కూడా మనకు మహారాష్ట్రలో నాందేడు, అలాగే మన పక్క జిల్లా అయిన ఆదిలాబాద్లో కూడా దీనికి సంబంధించిన భూములు ఉన్నాయి. వీటిని మేము ఇవన్నీ అన్యాక్రాంతమైపోయాయి. వీటిని మేము ఈ మధ్యలో వెలికి తీస్తూ అన్ని కవులను వసూలు చేస్తున్నాము. దేవాలయం అభివృద్ధికి వాటిని కూడా నిధులను వెచ్చిస్తూ అన్ని విధాలుగా మేము ఈ ఉత్సవాలను కానీ వాటిని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ కవులు వస్తే స్వామివారి అపార కుబేరుడు. ఈ కోట్లాది రూపాయలు 100 కోట్ల విలువ చేసే ఈ భూములన్నీ స్వామివారికి చెందితే దాని ద్వారా వచ్చే కవుల ద్వారా ఆలయాభివృద్ధి మరింత చేయడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా చాలా నమ్మకంతో దీనికి విరివిగా విరాళాలు కూడా ఇస్తారు. వారి ద్వారానే ఇదంతా మన ఈ స్వామి ఉన్నారు, మన అర్చక స్వాముల వారు భక్తులను బట్టి ఇప్పటికైతే ఇవన్నీ అభివృద్ధి పనులను జరిపించడం జరిగింది. భవిష్యత్తులో ఇవన్నీ భూములన్నీ మన పేర ఇక మళ్ళీ వచ్చేస్తే మనం అనుకున్న తీరుగా అలాగే మన ప్రజాప్రతినిధులు కూడా చాలా దీనికి వెచ్చించడానికి రెడీగా ఉన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఈ దేవాలయము సమర్థ రామదాస్ స్వామీజీ అని ఛత్రపతి శివాజీ గారి ద్వారా స్వయంగా వెలిసిన విగ్రహం. ఆ సమయంలో వర్షాలు కురవలేదు. వర్షాలు కురవటానికి ఇక్కడ సమర్థ రామదాస్ స్వామి గారు 11 రోజులు తపస్సు చేసినప్పుడు ఈ స్వామి ఇక్కడ వెలిసి దర్శనం ఇచ్చారు. విగ్రహం ఏదిందో ఎవరు చెక్కింది కాదు, ప్రతిష్ఠింది కాదు, స్వయంగా వెలిసిన విగ్రహం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు దేవాలయం తీస్తాము. స్వామివారికి పంచామృతాభిషేకము, రుద్రాభిషేకము, మన్యుసూక్తాభిషేకం చేస్తాము. 7:30 గంటల ఆరతి అవుతుంది. 12 గంటలకు మధ్యాహ్నం ఆరతి చేస్తాం. సాయంత్రం కూడా సాయంకాలం ఆరతి చేసి దేవాలయం 8 గంటలకు మూసేస్తాం. ఇంకేంటంటే ప్రత్యేకంగా అమావాస్య రోజు శనివారం కానీ సోమవారం కానీ విశేషమైన అమావాస్య రోజు ప్రత్యేకంగా మన్యుసూక్త పారాయణం చేసి స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేస్తాము. ఇంకేంటి ఆ రోజు సింధూర పూజ చేస్తాము, ఆకు పూజ చేస్తాము. శనివారం రోజు, మంగళవారం రోజు ఇక్కడ చాలా దూరం నుంచి భక్తులు వస్తారు. ఇక్కడ ఏంటంటే 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ హనుమత్ దీక్షగా అంటే ఒక్క పూట భోజనం చేస్తూ సాయంత్రం పండ్లు పాలన తీసుకుంటూ స్వామివారి దగ్గర వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, 11 ప్రదక్షిణ చేయడం, ఈ విధంగా చేస్తే భక్తుల యొక్క కష్టాలు దుఃఖాలు నివారణ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు చాలా వస్తారు. వాళ్ళ కోరికలు వెళ్ళి తీరుతూ ఉంటాయి. స్వామి వారు అందరికీ ఆశీర్వాదం ఇస్తారు. ఈ విధంగా నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే పూర్ణిమ రోజు విశేషంగా పల్లెటూరు నుంచి బండ్లు కట్టుకొని ట్రాక్టర్ మీద అట్లా వచ్చి ఈ స్వామివారి దగ్గర సత్యనారాయణ పూజ చేస్తారు. ఈ విధంగా కార్తీక మాసంలో పూజ చేస్తారు. ఇంకా శ్రావణ మాసం నెల రోజుల వరకు చాలా భక్తులు వస్తారు. ఇంకేంటంటే ఇక్కడ చైత్ర పూర్ణిమ రోజు ప్రత్యేకంగా హనుమాన్ జయంతి జరుపుతాము. హనుమాన్ జయంతి ఉత్సవాలు పారి అది వైభవంగా అది సుందరంగా చేస్తాం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా బంధువులు బాంధవులతో వచ్చి ఇక్కడ పూజ చేసుకొని స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ గుడి ముందర గార్డెన్ ఉంది, అక్కడ ఉంటే మంచిగా ఉండదు. ఆ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీళ్ళ గుణము వాతావరణం ఎట్లా ఉంటుందో ఇక్కడ వచ్చిరంటే వాళ్ళు గతంలో మొత్తం మర్చిపోతారు. అంటే ఇక్కడ రాగానే ఏదో ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. ఇక వాతావరణం ఆ విధంగా ఉంటుండే స్వామివారి యొక్క ఆశీర్వాదం ఆకుంటాడు కాబట్టి ఇక్కడ చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా
ఇప్పుడు వెళ్దామంటే వెళ్ళలేరు, ఒక గంట సేపు నువ్వు కూర్చొని వెళ్దామన్నట్టు వాళ్ళకి ఆలోచన వస్తే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. స్వామివారు ఆ విధంగా వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తారు. వాళ్ళు కొందరు వచ్చి అయ్యగారముకు ఇంట్లో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వాళ్ళకి చెప్తాను, స్వామి ఇక్కడ 5 శనివారాలు రండి, 11 శనివారాలు రండి, లేకుంటే ఒక్కో శనివారం ఉపవాసం ఉంది, ఆ విధంగా చెప్తాను. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అని హనుమాన్ చాలీసా పుస్తకం ఇస్తారు వాళ్ళకు. వీళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి అని చెప్తాం. ఆ విధంగా చేయడం వల్ల చాలా భక్తులు సుఖంగా సంతోష ఆనందంగా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ నుంచి నిజామాబాద్లో పెద్ద రామ మందిర్, ఇంకేంటంటే ఇది కిల్లా రామాలయం వెళ్ళటానికి ఆ సమయం నుండి ఇది అడవి ప్రాంతం, సారంగం అనే అడవి. ఇక్కడ రామ మందిర్ నుంచి మఠాధిపతి స్వరంగ మార్గం ద్వారా వచ్చేసి ఇక్కడ వచ్చి స్వామివారికి అభిషేకం చేసి పూజ చేసి వెళ్ళేవారు. ఇప్పుడంటే 400 సంవత్సరాల క్రితం మాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు సొరంగ మార్గం ఉంది. గత 6 నెలల క్రితము ఆ సొరంగ మార్గాన్ని మా ఈవో గారు, మా ప్రశాంత్ గారు, ఇక్కడ మా ఈవో వాళ్ళ ఆధ్వర్యంలో సొరంగ మార్గాన్ని శుభ్రం పరిచి దానికి లైట్లు పెట్టడం, కరెంట్ వేయడం, దానికి ఏంటంటే వెళ్ళటానికి సువిధ మార్గం చేశారు. ఆ మార్గం ఏ విధంగా ఉందంటే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు లోపల వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్యాక్ చేసింది ఉంది. అంతవరకు మేము ఏం చేసామంటే మా ఈవో గారి ఆధ్వర్యంలో, మా ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో లైట్లు పెట్టి సున్నం వేసేసి గేట్ పెట్టాము. ఆ విధంగా చేసామన్నట్టు. ఇంకేంటంటే ఇక్కడ ప్రాచీనమైన ధర్మశాల ఉంది. ఆ ధర్మశాల గత 2-3 సంవత్సరాల నుంచి కారడం పలిగిపోవడం జరిగింది. దాన్ని పునర్నిర్మాణం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ చేయటానికి ఎవరైనా దాతలు ఉంటే సహకారం చేయవచ్చు. ఆ విధంగా అందరికీ అవకాశం కల్పిస్తూ ఈ ప్రకటన చేస్తున్నాము. ఇంకేంటంటే ఇక్కడ తూర్పు ముఖాన ద్వారం ఉంటుంది. శ్రావణ మాసంలో హనుమాన్ జయంతికి మన ఏంటంటే మెట్ల ద్వారా వెళ్ళాలి. కొందరు ఏంటంటే ముసలి వాళ్ళు, చేతకాని వాళ్ళు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా ఎవరైనా సహాయం చేస్తే చేయవచ్చు. ఆ విధంగా జరుగుతుంది.